అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టేస్టీ పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేశానండి. ఈ పెసరట్టు ఉప్మాని ఎలా చేస్తే టేస్టీగా వస్తుందో నేను చెప్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మూకుడు పెట్టుకుని దానిలో 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, మనం ఏవైతే ఇష్టపడి తింటామో అల్లం, ఇవన్నీ వేసుకుని ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మీడియంలో పెట్టుకుని ఫ్రై అయిపోయినాక వాటర్ వేసేసుకుని 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. ఇది కొంచెం జారుగా ఉంటేనే ఉప్మా అనేది, పెసరట్టులోకి ఉప్మా అనేది జారుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సాల్ట్ తగినట్టుగా వేసుకున్నాం. ఇలా మరిగిపోయినప్పుడు పైనుంచి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ కోసం దోశ పెనం పెట్టి బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయినాక ముందుగానే నానబెట్టుకున్న పెసలు నైట్ నానబెట్టుకుని పిండి ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ పెట్టుకోవాలండి. నైట్ ఒక గ్లాసు పప్పుకి కొంచెం గుప్పుడు బియ్యం వేసి నైట్ నానబెట్టుకుని మార్నింగ్ గ్రైండర్లో వేసుకుని రుబ్బుకున్నాను. దానిలో కొంచెం పసుపు, సాల్ట్ కలుపుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే అలాగే కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ వేసుకోవచ్చు. అల్లం, పచ్చిమిర్చి ముందే వేసిన వాళ్ళు ఇలా వేసుకుంటే సరిపోతుంది. నేను ముందే వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పైనుంచి వేసుకోవాలి. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే కొంచెం మీడియం టు హై పెట్టుకుంటూ కాల్చుకోవాలి. దోశ అనేది ఇదిగోండి ఇలా కాలిపోయినప్పుడు ఆ పెసరట్టులోకి ఉప్మా అనేది ఒక గట్టి 1.5 గట్టి వేసుకున్నాను నేను. వేసుకుని పెసరట్టు అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైనుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీడియంలో పెట్టుకుని ఇంకొంచెం కాల్చుకోవాలండి. 2 సైడ్స్ కాల్చుకోవాలంటే మీ ఇష్టం, కాల్చుకోవచ్చండి. నేను 1 సైడ్ కాలుస్తున్నా. ఇలా టేస్టీగా కూడా ఉంటుంది. పల్చగా వేసాం కదా, 1 సైడ్ కాలిస్తే సరిపోద్ది. కొంచెం లావుగా తినాలని ఇష్టపడే వాళ్ళు 2 సైడ్స్ కాల్చుకుని తర్వాత ఉప్మా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని పెసరట్టు ఉప్మాలోకి అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అల్లం చట్నీ, పప్పుల చట్నీతో టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ అల్లం పచ్చడిని నేను కూడా వీడియో తీసి పెట్టానండి. నేను త్వరలో పోస్ట్ చేస్తానండి. మీరు కూడా ఈ పెసరట్టు ఉప్మాని ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్